తిరుమలలో పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు చేశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. సామాన్య భక్తులు ఉచిత వసతి పొందే పీఏసీలను పరిశీలించారు. లాకర్లు, కళ్యాణకట్ట, భోజనశాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. సౌకర్యాలపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. దాతల సహకారంతో త్వరలో మరిన్ని అత్యాధునిక సౌకర్యాలతో పీఏసీలను తీర్చిదిద్దుతామని చెప్పారు చైర్మన్ బీఆర్ నాయుడు. అతను ఈ పీఏసీ 1, 2, 3కి సుమారు 9 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. ఆ డబ్బుతోని మెరుగైన సౌకర్యాలు కామన్ భక్తుడికి వాళ్ళకి ఆ డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు చేయాలనే ఉద్దేశంతోనే ఒక ప్రణాళిక రచిస్తున్నాం. అది కూడా త్వరలోనే అవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. అదేవిధంగా నిన్ననే నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఒక 100 ఎకరాల్లో మనం ఈ ధ్వజస్తంభానికి కావాల్సినటువంటి ఏదైతే చెట్లు ఉన్నాయో అవన్నీ కూడా 100 ఎకరాల్లో కొన్ని వేలాది చెట్లు పెంచాలి అనేటువంటి ఉద్దేశం ఉంది. మనం భారతదేశంలోనే కాక ఇతర దేశాల్లో ఉండే వాటికి కూడా మనం టీటీడీ నుంచి సరఫరా చేసే విధంగా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక అది. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో అవి పెద్ద చెట్లు అవుతాయి. అప్పుడు మనం ఎక్కడ ఏ అడవుల్లోనూ పోయి ఆ గవర్నమెంట్తో మాట్లాడి తీసుకురావాల్సిన అవసరం లేదు. మనమే చేసుకుందాం అన్నటువంటి ఆలోచన వచ్చింది. దాన్ని రేపు బోర్డులో పెట్టి తీర్మానం చేసి దాన్ని మొక్కల్ని పెంచాలనే ఉద్దేశంతోనే ఉన్నాం. ఇక ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని కూడా రివ్యూ చేస్తున్నాం. రివ్యూ చేసి ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ల్యాబ్స్ ఏంటి అవన్నీ కూడా మనం ఒక్కొక్కటి సరైన మార్గంలో పెట్టుకుంటూ పోవాలనేటువంటి ఉద్దేశంతోనే మేము ఉన్నాం. అదే ఈరోజు పిఎస్సి 2లో పర్యటిస్తే అక్కడ సౌకర్యాలన్నీ బాగున్నాయి, భక్తులందరూ అనేది కూడా చాలా బాగున్నాయి అంటున్నారు. కానీ అది సరిపోదు, కొన్ని స్టాండర్డ్స్ లేవు. దాన్ని కూడా కొన్ని రిపేర్లు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అది కూడా టేకప్ చేస్తామని